అంగీకరించినట్లుగా అందరూ గంభీరమైన స్వరములతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. అలా ఉంది, అందులో కూర్చోాలి. అందరూ చేసేందుకు కొట్టేస్తాను చూసుకో, కొట్టేస్తాను తీసుకో, సైలెంట్ కూర్చోండి. ప్రార్థన చేసినప్పుడు వెళ్ళిపోతాను. కూర్చో వస్తుంది ఏడుకోండి దాటి నీకు ఐస్ క్రీమ్ పడ్డాను, ఐస్ క్రీమ్ పడ్డాను. దగ్గర పెట్టాననుకో మంచిది కాదు, చెప్తాను సైలెంట్ ఉంటే.
ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తూ ముందున్నటువంటి సాక్ష్యంలోను వాక్యంలోను దేవుడు మనకు సహాయం చేయనట్లుగా సోదరులు వీరబాబు గారు వచ్చి ప్రార్థిస్తారు. అందరూ కూడా ఏకీభవించారు. కాకినాడ వచ్చినటువంటి శిరీష ముందుకు వచ్చి జరగబోతున్నటువంటి కార్యం కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ కూడా ఏకీభవించారు.
అయ్యా ఇది సహాయం చేసావు ప్రభు. అయ్యా నాయన నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇది జీవితం ప్రభావ మాటలు కూడా వందనాలు ప్రభావ. అయ్యా తండ్రి ప్రభావ అయ్యా సాక్షి చెప్తుండగా దేవా నీ బిడ్డ బలపరుషుడు ప్రభావ నీ ఆత్మ చేత నింపండి ప్రభావ. అయ్యా నీ నా మహిమాతమైన ప్రభావ నీ బిడ్డ బలమైన సాక్షి చెప్పినట్లు తండ్రి అది కాలు మొదలు వరకు ప్రభావ నీ ఆత్మాభిషేకం చేత ప్రభావ నీ బిడ్డ తాకండి ప్రభావ తండ్రి నాయన వాక్య పరిచర్యలు పెరుగుతుండగా దేవా తండ్రి ఇప్పుడు అందరికీ కూడా ప్రభావ ఏ మాట అయితే అవసరమైనదో తండ్రి మా జీవితాలకు ప్రభావ ఏది కావాలని వెలిగిన దేవుడు ప్రభావ నేనే బసుతేటగా స్పష్టంగా దేవా ఈ సమయంలో మాట్లాడమని తండ్రి ఉంటున్న సమయమంతా చేసి తప్పదిస్తూ ప్రభావ ఈ చిన్న ప్రార్థన పాదసరిది చేర్చుకోమని వేస్తున్నాం నడుచున్నాము తండ్రి. మంచిది, అందరు కూర్చోనండి. ఈ సమయం ముందు మరి అమ్మగారు తన సాక్ష్యాన్ని క్లుప్తంగా మంచి పంచుకుంటుండగా దయచేసి అందరూ కూడా సాక్ష్యాన్ని శ్రద్ధగా విందాం. ఎందుకంటే ఈ కుటుంబం కొరకు మనం ప్రార్థించడానికి స్థలానికి వచ్చాం కనుక మరి తల్లి సాక్ష్యాన్ని పంచుకుంటుండగా మనం అందరం కూడా ఆలోకిద్దాం. కొద్ది నిమిషాలు చెప్పాలి, చెప్పు పర్లేదు. చెప్పండి, పర్లేదు, బాగా 2 మాటలు చెప్పాను కదా. ఇలా రాయలేదు. సాక్షి 10 సంవత్సరాల కార్యాలు నేను కొట్టుకోలే. నా కొడుకు చాలా యాభై ఉంది. హాస్పిటల్కి కట్టని మా ఆయనకి 3 లక్షకి అంటే అప్పుడు నేను తీసుకెళ్ళి పిల్లలకి పోసుకోలేదు. ముద్దు పెట్టమని నేను వెళ్ళి నెలలకి పిల్లలు 3 రోజులు పెట్టుకున్నాను. ఇల్లు లేకుండా ఉన్నారు. పైకి డాబా నుంచి ఎవరు మాట్లాడండి. నేను పడుకున్నా సరే డాబా మీద గుడితోటి కిందితో నీళ్ళు తెచ్చి మా మొక్కల మీద వేసేసుకుంటే అంత నరకం పడ్డాము. చాలా యాదన. నా కొడుకు 10 సంవత్సరాలు సాధికారు స్వప్నలేదు. నాకు వచ్చాను. నా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. ఒకటి కాదు, ఎన్నో చేశాడు. అవన్నీ నేను సాక్షులు చెప్పుకోలేదు. ఎందుకంటే నాకు భయం. సాక్షులు చెప్పుకుంటూ ఒళ్ళు వణుకొచ్చి చెప్పడం మానేస్తుందని. అలాగే అమ్మనే నాన్న చనిపోయినప్పుడు గట్రా నేను చూసుకోలేకపోయాను. నాకు ఒకటి ఆశ, నేను ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ కోటి పెట్టుకోవాలి. మా అమ్మతో నన్ను కన్నది కానీ నాకు కంచం కడిగి ఇప్పుడు అన్నం పెట్టలేదు. అన్నీ మా అమ్మ అంటే మా అక్కే. చిన్నప్పటి నుంచి మా అక్క పెంచిందండి. నా ముక్కలు బిడ్డల కంటే ఆడనే పెంచింది. నేను 8 సంవత్సరాలు దేశాలు పెట్టుకుని తిరిగిన మా అక్కే నన్ను చూసింది. ఈ లోపల ఎవరు ఉంటారు? మా అక్క నేను ఉన్నట్టు. అమ్మ తిన్నప్పుడు కూడా ఇద్దరు కొట్టేసుకుంటాం. నువ్వు తిన్ను నేను అనేసి ఇద్దరు కొట్టుకుంటాం. పది సంవత్సరాలు బట్టి నా కొడుకు యాదన నా బిడ్డలకి చెప్పుకోలేదు, నా అక్కకి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పుకోలేదు. ఛార్జింగ్ ప్రాబ్లం. కొట్టుకున్న వాళ్ళందరూ తెరవలేక ఆడపడుచులు వచ్చి ఇంట్లోకి వచ్చి కొట్టేసారు. మా ఆయన వచ్చి మమ్మీ పడుకున్న డాబల మీద వచ్చి కొట్టేసినా సరే ఎవరు ఇది పని కాలేసి మా ఆయన విడిచిపెట్టి నా బిడ్డలు నేను కట్టుకున్న బట్టతో వచ్చి ఇక్కడికి ముగ్గురు కట్టబడి నన్ను మర్చిపెట్టుకుంటాను. దేవుడు నాకు ఎవరో లేరు. సావా బతుకంటే నేను తేల్చేసుకున్నాను. సావపోతే తిరగపోతే బతకాలి. నేను సత్తే సావు అనేసి ధైర్యంగా వెళ్ళాను. నేను ధైర్యంగా వెళ్ళినా వచ్చేటప్పుడు దేవుడు నాకు తోడున్నాడు. వెళ్ళేటప్పుడు తోడే. వచ్చేటప్పుడు గట్రా ఎంతోమంది 2-3 వచ్చి తీసుకెళ్ళు. నాకంటే ఎవరు వచ్చి ఒకదాన్ని నేర్చుకుని దేవా నువ్వు ఉన్నావు, నాకు తోడు, నాకు ఎవరు లేరు అన్నది నాకు నేనప్పుడు నేను 10 సంవత్సరాలు యాదన రోజు ఏడుతానే కానీ ఎప్పుడు అందరూ ఎదురుకుంటే అలా ఉంటానే కానీ నా పడిపోయాను. ఎవరితో చెప్పుకోలేదు. చెప్పుకున్నా నా బిడ్డలు బాధపడతానే. నా బిడ్డలు ఎప్పుడు బాధపెట్టి
ఎన్ని సంవత్సరాలు కట్టుకున్నా నాకంటే 200 రూపాయలు చీర కొనుక్కున్నాను. వీళ్ళ కోసమే కట్టుబడ్డాను. నన్ను అంత బాధ పెట్టినా మా ఆడపడుచుల కోసం ఎప్పుడు నేను అవుతుంది చెప్పుకోలేదు. ఇలా ఊసి ఊరంతా సాటుగానే ఉంటాను. అలాగైనా దేవుడికి అప్పచెప్పుకున్నాను. నేను ఎవరితో చెప్పుకోను. ఎవరు చెప్పున అనవసరం. నా దేవుడు స్వప్నం పైనుండి నా దేవుడు ఉన్నాడు అనేసి అలాగే కూలిపోయాను. మా అమ్మ లాంటి మా అమ్మకి నాన్నకి నేను సాగు చేయలేదు. కానీ మా అక్క చేసి నా చిన్నప్పటి నుంచి మా అక్క నేను పెంచింది. ఎవరు ఉంటారు అలాగ అప్పు చేయలేదు. లోపల ఎవరు అలాంటి నాకు తల్లిలాంటి ఇచ్చారు నా దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళినట్టు నా బిడ్డలు అప్సర్తాను. నా బిడ్డలు ఆ పిల్లలు చూసుకోకుండా నా బిడ్డలు ఎంతో ఆ బిడ్డలకి పచ్చవేసాన్ని పెడితే నా పిల్లలు కూరేసాన్ని పెట్టేది. అలాంటి అక్కడ దేవుడు నాకు ఇచ్చినందుకు చాలా వందనాలు. ఎన్నో బాధలు ఎన్నో సోదరులు ఇల్లు లేదా నాకు పక్కన ఏడిపోయామో పక్కనేమో ఇల్లు కట్టుకుని నేను డబ్బులు ఏడుతున్నాను. రాబోయే పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడిని ఎప్పుడో కోరుకుంటున్నారు. నా బిడ్డలో నేను ఎంత నాకు పడ్డావు పిల్లలు కదా నాకు తెలియదు. నా పిల్లలు నేను ఎంతో ఏడుచుకోను డాబా మీద పడుకుంటే ఎంత నాకు గ్యాస్ కూడా తాగిపోతుంది. ఎవరికి తెలియదు. మొగ్గు పెట్టేసింది అంటారు కానీ మనం ఎన్నో అనుకుంటాము. ఎవరికి తెలియదు. ఆ దేవుడు గొప్పడు తప్ప ఎవరికి తెలియదు. దేవుని కష్టాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దేవా ఇల్లు లేదు అలాగే తిరుగుతున్నాను. 10 సంవత్సరాలు బట్టి దేవుడిని అడిగినాను. ఇల్లు లేదు. మా అమ్మ ఫోటోలు పట్టుకొని పాత్ర పెట్టుకోవాలని ఆశ ఒకటే ఉంది. దేవుడు ఇప్పుడు నెరవేర్చాడు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. అలాగే నా డబ్బులు కూడా నాకు దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు. నేను 10 సంవత్సరాలు బట్టి సాక్షి చెప్పుకోగల దేవుడు క్షమించుకొని అడుగుతున్నాను. ఎన్నోసార్లు నాకు ఎన్నో సహాయం చేశాడు దేవుడు. 10 ఇయర్స్లోని నేను అంత ఏడ్చుతానో అంత సహాయం చేశాడు దేవుడు. చేసిన కార్యాలు చెప్పుకోలేకపోయాను. నేను క్షమించండి అంతా చిన్న సాక్షి ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నాడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కాదన్నాడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. హల్లెలూయా. మరి తల్లిగారు తన జీవితంలో నిజమే మనుషులు ఎదుట మనం నవ్వుతూ బాగుగా కనబడవచ్చు, కానీ హృదయంలో ఉన్నటువంటి బాధ వేదన మనుషులకి తెలియదు. అందుకే హృదయ రహస్యాలు ఎరిగినటువంటి దేవుడు మన చింతను, మన దుఃఖమును, మన బాధను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు కనుక ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని చెప్పబడినట్లుగా ఆయన కాపాడుతూ ఆయన కరుణ ఆయన హస్తంలో భద్రపరుస్తూ మరి ఎన్నో ఒడిదుడుకులు. అంటే అమ్మ తన సాక్ష్యాన్ని ఏం చెప్పలేదు, జస్ట్ ఏదో ఒక మాట జ్ఞాపకం చేసుకుంది. కానీ మరి 3 ఆడబిడ్డలను ఈ రోజుల్లో పెంచి పెళ్లి చేసి వారిని ఒక స్థితిలో పెట్టాలంటే అది ఎంత కష్టమైనటువంటి పనో అది అందరికీ తెలుసు. మరి స్వస్థలాన్ని బిడ్డలను వదిలి ఎంతో దూరం వెళ్ళి కష్టపడి మరి ప్రయాసపడి బిడ్డలను పెళ్లి చేసి చక్కటి భర్తలకు వారిని అప్పగించి మరి గృహం లేనటువంటి ఆ పరిస్థితుల్లో సొంత స్థలం కావాలి, సొంత ఇల్లు కావాలని మరి ఎంతో కన్నీరు కార్చి ఎంతో ప్రయాసపడింది. కనుక
తను ఎవరినైతే నమ్మిందో, ఎవరినైతే ఆరాధించిందో, ఏ దేవుడినైతే విశ్వాసం ఉంచి ఆధారపడిందో మరి దేవుడు ఎప్పుడూనూ విడిచిపెట్టలేదు. కనుక ఈరోజు మరి మనం చూస్తున్నటువంటి ఇంత అందమైనటువంటి గృహాన్ని తల్లికి దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పలు పడుతూ దేవుని నామాన్ని మాట్లాడతాం. మన జీవితంలో ఎంత భయంకరమైనటువంటి శోధన, ఎంత భయంకరమైనటువంటి శ్రమ, ఎంత భయంకరమైనటువంటి కష్టం మనల్ని ఆవరిస్తూ ఉంటుందో అంత ఉన్నతమైనటువంటి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుని గూర్చినటువంటి ఒక సాక్ష్యము తన ప్రజలు ఇవ్వడానికి మొదట కృంగిన స్థితి, బలహీనమైనటువంటి స్థితి, నిస్సహాయన స్థితి, తదుపరి యోబులాగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు కలుగజేస్తాడు. కాబట్టి అమ్మ కొరకు, మరి తనకిచ్చినటువంటి బిడ్డల కొరకు, అలాగే మరి ఈ రోజుల్లో తోబుట్టులు ఎలా ఉంటున్నారో కూడా మనం చూస్తున్నాం. మరి నిజంగా ఆ అమ్మ సాక్ష్యం ఇచ్చినట్లుగా తన యొక్క అక్కగారు ధనలక్ష్మి కదా పెద్దమ్మ గారి పేరు, మరి ఎంతగో తనకి సహకారిగా, తనకు తోడుగా ఎంతకాలము ఆ కుటుంబం మరి అమ్మ పక్షంగా నిలబడ్డారు. కాబట్టి ఆ తల్లిగారికి, ఆ కుటుంబానికి కూడా దేవుడు మంచి ఆరోగ్యము, క్షేమం కూడా ఇవ్వాలని వచ్చినటువంటి సంఘము, కుటుంబం అంతా కూడా మరి ఈ కుటుంబాల శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడూ దేవుని యొక్క కృప వారి మీద ఉండినట్లుగా ప్రతి ఒక్కరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. మంచిది. ఈ సమయం మందు దేవుని పరిశుద్ధంలో వాక్య భాగంలో నుండి మనం క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని కూడుకుని త్వరగా ముగించుకుందాం. దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11 వచనం చదివి త్వరగా దేవుని యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారి అందరినీ ఆశీర్వదించెను. ఈ పరిశుద్ధ లేఖన భాగం దేవుడు మన వెనుకడలో ఆశీర్వదించునుగాక. ఆమె చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా, మహోన్నతుడగు మా తండ్రి, సర్వాధికారి అయిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఇగో అమ్మగారిని ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఇగో కువైట్ ప్రాంతంలో కుటుంబ నిమిత్తము తన బిడ్డల కొరకు అయ్యా తల్లినైనా ప్రయాసపడుతూ కష్టపడుతూ అయ్యా వారిని తండ్రి ఇగో చక్కటి అయ్యా తండ్రి వివాహాలు చదపరిచి, అలాగే నీ ప్రభా గృహ విషయంలో కూడా ఎంతో కష్టపడింది, ఎంతో ప్రయాసపడింది. అవును నాయన, నువ్వు చూడకపోతే నరుల కష్టము వ్యర్థమే. నరులు పడుతున్న పాటు అంతటా కలిగే ప్రయోజనం ఏమీ లేదు ప్రభా. కనుక తల్లి యొక్క కష్టాన్ని, కన్నిటిని మీరు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు అయ్యా. ఈ రీతిగా ప్రభా ఇగో తండ్రి ఇన్ని సంవత్సరాల తర్వాత తనకి అద్భుతమైనటువంటి సుందర గృహాన్ని మీరు ఇచ్చారు. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు. అవును, మంచి కార్యం ఎప్పుడు తలపెట్టినా ఎన్నో ఆటంకాల మధ్య జరుగుతుంది. కాబట్టి బ్రతుకు దినములన్నిటి నీ కృపాక్షేమములు తల్లికి, తన కుటుంబానికి, తన బిడ్డలకును అయా తన అక్క చెల్లెల కుటుంబాలకును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ శుభకార్యమునకు వచ్చినటువంటి సంఘమును, బంధువులను, శ్రేయభిలాషులను, కుటుంబస్తులు అందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ముఖ్యంగా అమ్మను ఇంకొను బలపరిచి నీ హస్తాల్లో భద్రపరిచి తన పొందిన గొప్ప రక్షణ తన బిడ్డలకును కూడా తండ్రి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయం మందు చదవబడినటువంటి లేఖనము ద్వారా అయ్యా నీవే మా అందరితోనూ స్పష్టంగా తేటగా మాట్లాడి ఇంకొను నీలో ఉన్నటువంటి గొప్ప మాధుర్యాన్ని, ఆనందాన్ని, ఆశీర్వాదాన్ని ఈ కుటుంబము, సమాజము మేమందరము పొందుకుని నిన్ను గూర్చిన సాక్షులుగా జీవించుటకు సహాయం చేయమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ నూతన గృహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించినటువంటి అమ్మకు ప్రత్యేకమైనటువంటి వందనాలు. కుటుంబానికి, బంధువర్గానికి, చేరి ఉన్న సంఘం అంతటికి కూడా యేసయ్య నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. చాలా టూకీగా, క్లుప్తంగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుని ముగించుకుందాం. హల్లెలూయా. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అంటే అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. హల్లెలూయా. కనుక దేవుని మందస్సము ఏ ఇంటిలో అయితే ఉంటుందో
ఆ ఇంటికి తెచ్చుకున్నటువంటి వారికిని, ఆ ఇంటిలో నివసిస్తున్నటువంటి వారికిని ఆశీర్వాదకరణం అంట. హల్లెలూయా. కనుక సమయం లేదు కనుక చాలా టూకీగా, చాలా సింపుల్గా నేను వివరించి ముగిస్తాను. ఏంటి యెహోవా మందసము? దేవుని మందసము అంటే ఏంటి? హల్లెలూయా. మందసం అనేది ఇంట్లో ఉంటే ఎలాంటి ఆశీర్వాదం కలుగుతుంది అంటే, అది ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంత గొప్ప ఆశీర్వాదం కలుగుతుందంటే, ఇప్పుడు చెప్పండి, ఆ మందసము సామాన్యమైనది కాదు. హల్లెలూయా. అంటే ఆ మందసము చాలా విలువైనది, ఒక ప్రత్యేకమైనటువంటిది. ఆ మందసము ఆ ఇంట్లో ఉంటుండగా వారందరికీ ఆశీర్వాదం కలిగింది. కాబట్టి ఈరోజు ఒక మాట, మనకి ఆశీర్వాదం కలగాలంటే మనం ఏం చేయాలి? ఆ మందసాన్ని మన ఇంట్లో కూడా మనం పెట్టుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ఈ మందసం అంటే ఏంటి? సింపుల్గా మీకు చెప్తున్నాను. మందసము అంటే తుమ్మకర్రతో చేయబడినటువంటి ఒక చెక్క పెట్టె. హల్లెలూయా. నిర్గమకాండం 25వ అధ్యాయంలోనికి వచ్చినట్లయితే, పదవ వచనం చదవండి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెనని దాని పొడుగు 3.5, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5 చాలండి. అందుకే మందసం ఏంటంట? తుమ్మకర్రతో చేయబడినటువంటిదంట. ఒక మాట చెప్తున్నాను, తుమ్మకర్రతో ఏవైనా వస్తువులు చేసుకుని మన ఇంట్లో పెట్టుకుంటామా? చెప్పాలి అని అంటే, ఏదైనా ఒక చెక్కతో వస్తువులు చేసుకుని మన ఇంట్లో పెట్టుకోవాలంటే ఆ చెక్క ఎలాంటిదై ఉండాలి? టేకు, రోజ్వుడ్, ఇంకా కొన్ని ఉన్న విలువైనటువంటి గంధపు చెక్కలు కూడా. కానీ తుమ్మకర్ర ఏంటి? ఇదేంటి ఇది పిచ్చి పట్టిందే, తుమ్మకర్రతో చేసుకోమంటున్నాడు అని అనుకోవచ్చు. ఆ తుమ్మకర్రతో చేయబడినటువంటి మందసమే ఆ ఒబేదేదేము ఇంటికి, తన వారి అందరికి గొప్ప ఆశీర్వాదం కలగజేసిందంట. హల్లెలూయా. ఆ 16వ వచనం కూడా చదవండి. 25:16. ఆ మందసములో ఉమ్ 13 చదివితే, తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిగించి వాటితో ఆ మందసమును మోయటకు ఆ ప్రక్కల మీది ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలను. ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరములోనే ఉండవలను, వాటిని దాని యొద్ద నుండి తీయకూడదు. ఆ మందసములో నేను నికిచ్చు శాసనములను ఉంచవలను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలను. హల్లెలూయా. ఈ చెక్కతో తుమ్మకర్రతో చేయబడినటువంటి ఆ పెట్టుకు బంగారముతో రేకు వెలుపుట లోపల పొదిగింపబడింది అంట. హల్లెలూయా. ఈ మందసం ఒక ఇంట్లో ఉంటే ఎలా ఆశీర్వాదం వస్తుంది అంటే, ఇప్పుడు ఆ మందసానికి ఉన్నటువంటి పేరు ఏంటంటే, ఈ లోక రక్షకుడు అయిన యేసు ప్రభువారు. హల్లెలూయా. కనుక ఒక పెట్టె ఉంటే రాదు ఆశీర్వాదం. ఆ పెట్టెలాగా ఆ పెట్టుకున్నటువంటి ప్రఖ్యాత కలిగిన దేవుడు దానికి సాదృశ్యం. కనుక మందసం అంటే ఎవరు? దేవుడే. దేవుడు ఉండాలి మన ఇంట్లో, మన ఒంట్లో, అప్పుడు మనకు ఆశీర్వాదం. అంటే తుమ్మకర్ర బంగారానికి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆలోచిస్తే, చెక్క విలువైందా, బంగారం విలువైందా? బంగారం విలువైంది. అంత విలువైనటువంటి బంగారాన్ని విలువ లేనటువంటి ఆ చెక్కకు ఎందుకు పొడిగించబడింది? కనుక ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. కాబట్టి ఒక చూడండి, దేవుడు బంగారము లాంటి విలువైనటువంటి దేవుడు, గొప్పవాడు. అటువంటి విలువైనటువంటి దేవుడు మనుషులైనటువంటి మనల్ని ప్రేమించడానికి, మన కష్టాలను, మన కన్నీటిని, మన దుఃఖను, మన బాధను తీర్చడానికి ఆయన తన మహిమను, తన యొక్క ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఒక చిక్కలాగా వచ్చేసాడు. అంటే విలువ లేనటువంటి ఒక వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. నిజానికి ఇప్పుడు భూమి మీద ఉన్నటువంటి మనుషులను ఒకవేళ నీకు అవకాశం ఇస్తే వచ్చే జన్మలో ఎలా పుట్టాలనుకుంటున్నావు అని కొన్ని చెప్పండి. అందమైన చిలుక, పావురు, లేకపోతే కొన్ని ఉంటాయి. ఇలాగా నువ్వు ఎలా పుట్టాలనుకున్నావు అంటే, నాకు తెలిసి వచ్చే జన్మలో కూడా మనిషిలా పుట్టాలనుకున్న వాళ్ళు ఎవరో ఉండరు. అవునా? ఎందుకంటే మనిషి జీవితంలో ఏముంది? ఇగో అన్నీ బాగానే ఉన్నాయంటే ఎవరొకరు ఏడిపిస్తారు.
ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక లోటు, అశాంతి, అప్పుడే ఆనందం, అప్పుడే బాధ, ఈ విధంగా మానవ జీవితంలోకి ఉంటాయి. కనుక మనిషిగా మళ్ళా జన్మలో మనిషిగా పుట్టడానికి ఇష్టపడరు ఎక్కువ శాతం. అంటే ఇంకొక జంతువులాగా పుట్టడానికి ఇష్టపడతారు. అందుకే సోదరులు, వచ్చే జన్మలో నువ్వు ఇంకోలా పుడతావు అంటున్నారు ముందే. హల్లెలూయా. అలాంటిది దేవుడు ఈ భూమి మీదకి ఆ మహిమను, ఆ శక్తిని, ఆయన విలువను విడిచిపెట్టి ఇగో మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఒక తుమ్మ చెక్కలాగా ఈ భూమి మీదకి తన విలువను తగ్గించుకుని వచ్చాడు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుణ్ణి నమ్ముకుంటున్నాం కానీ మన జీవితాలలో తగ్గింపు దేవుడు చూడట్లా. ఈ లోక సమాజము, మన క్రైస్తవుల జీవితాల్లో అటువంటి తగ్గింపు ఏమీ కనబట్లే. అహము, గర్వము, అహంకారము, ద్వేషం, అసూయలతో ఉంటే నేను చెప్తున్నాను, వాళ్ళు క్రైస్తవ జీవితంలో కొనసాగనీయడు దేవుడు, యాక్సెప్ట్ చేయడు దేవుడు. దేవుడే మన కొరకు అంత విలువను వదిలిపెట్టి వచ్చాడు ఈ భూమి మీద. ఆ మందసముగా దేవుడు అంగీకరించబడుతున్నాడు. ఇప్పుడు రెండవ అర్థం చెప్తున్నాను. ఆ మందసానికి ఒకటి చెక్క, రెండోది బంగారం రేకు. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు అంటే, ఆ తుమ్మకర ఎవరంటే నేను, నీవు. హల్లెలూయా. అంటే అన్ని చెట్లకి విలువ ఉంటది కానీ తుమ్మ చెట్టుకు విలువ లేదు. కనుక ఈ భూమి మీద మన జీవితాలకి విలువ లేదు. విలువ లేని మన బ్రతుకులకు విలువ ఇవ్వడానికి ఇగో బంగారం వంటి రేకు కలిగిన దేవుడు మనకి అమర్చబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనం అనుకుంటాం డబ్బుతో, ఆరోగ్యంతో, బలముతో, అధికారంతో మనకి గొప్ప వస్తుంది, విలువ వస్తుంది, ఘనత వస్తుంది అని కాదు. ఇగో మనం తుమ్మ చెట్టు, ఆ తుమ్మకర్ర మనం. అటువంటి మన జీవితాలకి ఇవ్వడానికి బంగారం పొదిగించబడింది. ఆ బంగారం ఎవరు? ప్రభు అయిన యేసు. హల్లెలూయా. కాబట్టి మనకి విలువ ఎవరితో ఉంది? దేవునితో ఉన్నది విలువ. కాబట్టి ఆయన నువ్వు దూరం చేసుకుంటే నీకు విలువ ఉండదు. ఆయన నువ్వెంత కాపాడుకుంటే, ఆయన నువ్వెంత ప్రేమిస్తే, ఆయనతో నువ్వెంత సహవాసం చేస్తే నీకంత ఘనత, అంత విలువ వస్తుంది. ఏంటి, బైబిల్ గ్రంథంలో రూతు ఉంది, భర్త లేడు. ఇంకా పిల్లలు పుట్టక మునిపే యవ్వన ప్రాయంలోనే భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి నయోమి అనే అత్త చాటున తను నివసిస్తూ ఉన్నది. కానీ అటువంటి భయంకరమైన నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి రూతు జీవితం చాలా విలువగా మారిపోయింది. కారణం ఏంటి? తను దేవుని యొక్క శాస్త్రాలను, దేవుని యొక్క వాక్యాన్ని తన హృదయంలో కలిగి ఉన్నది. అందుకని బైబిల్లో రూతు అనేటువంటి గ్రంథం రాయబడింది. హల్లెలూయా. చూసారు ఎంత విలువ ఇచ్చాడో దేవుడు. అందుకని పాడైపోయినటువంటి మన బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి మనం దేవుడు లేకుండా, దేవుని శక్తి లేకుండా మనం ఏదో సాధించామని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి చెక్క ఎవరు అంటే మనము, ఆ పొదిగించబడినటువంటి రేకు, బంగారు రేకు దేవుడు. కాబట్టి దేవుడు మన జీవితంలో ఉంటేనే మనకు విలువ. హల్లెలూయా. కనుక అంశాన్ని త్వరగా ముగించేస్తాను, ఎవరికి ఇబ్బందిగా ఉండకుండా. సంఘంలో అయితే మనం ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు, కనుక బయట ఉన్నాము కనుక త్వరగా మనం ముగించుకోవచ్చు. కనుక ఆ మందసములోను నేను, ఆ 16 వచ్చింది, ఆ నిర్గమకాండ 25:16, ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను. హల్లెలూయా. మందసములోనంట శాసనాలు పెట్టమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. చెప్పండి, తెలిసిన వాళ్ళు మందసంలో ఏం పెట్టమన్నాడు దేవుడు? మీకు చాలా సార్లు కూడా చెప్పాను నేను. హల్లెలూయా. అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్పాడు ఒక మాట. మనకి నిర్గమకాండం, ద్వితీయోపదేశకాండం, దినవృత్తాంతాలు చాలా కనబడుతున్నాయి. కానీ కృత నిబంధనలో అపోస్తులైన పౌలు గారు సాక్ష్యం ఇచ్చారు. హెబ్రీ పత్రికలోనికి రండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం నుండి చదవండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటిను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరియు, నిబంధన పలకలను ఉండెను. హల్లెలూయా. మందసము చెక్కని తుమ్మ, బంగారపు యొక్క రేకు, ఆ రెండు ఎవరో క్లారిటీ ఇచ్చాను. ఓకే, అయిపోయింది. ఇప్పుడు అందులో ఏమున్నాయట? చిగురించినటువంటి అహరోను చేతికర్ర ఉన్నది. తర్వాత మన్నాగల బంగారు పాత్ర ఉంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంది. తర్వాత హల్లెలూయా, మోషేకి దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు, పలకలు, ఈ 3 ఉన్నాయంట ఆ మందసంలో. ఆ మందసం ఎంత ఆశీర్వాదం, ఆ మందసం అంటే ఎంత ఆశీర్వాదం ఎందుకు వచ్చిందో
దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నీకు ఆశీర్వాదం పొందాలంటే ఇది ఫాలో అవ్వాలంతే, వేరే ఆప్షన్ లేదు. హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా ఏముందంట? మన్నా గల బంగారు పాత్ర. హల్లెలూయా. ఈ మన్నా ఏంటి అంటే, ఇశ్రాయేలులు అరణ్య యాత్రలో 40 సంవత్సరాలు ఏ విత్తనాలు వేసుకోలేదు, ఏమీ కోసుకోలే, కానీ వాళ్ళు భుజించారట. ఎక్కడి నుంచి? ఆకాశం నుండి మన్నా కురియబడింది వాళ్ళకి. ఆ మన్నాను తినే వాళ్ళు బ్రతికారు 40 ఏళ్ళు అరణ్యంలో. హల్లెలూయా. ఈ రోజు భూమి మీద ఉన్నటువంటి మానవాళి జీవించడానికి జీవం కలిగినటువంటి దేవుని శరీరమును తినాలి, దేవుని యొక్క వాక్యమును భుజించాలి. హల్లెలూయా. కనుక ఇప్పుడు కృత నిబంధన కాలంలో మన్నా అంటే ఏంటంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శరీరము. అందుకే ప్రతి ఆదివారమున క్రైస్తవులు ప్రభు యొక్క భోజనపు పదార్థములను పాలిభాగస్తులు కావాలి, భుజించాలి. కానీ క్రైస్తవులు దాన్ని పాటించారు. ప్రతి ఆదివారం తీసుకోవట్లే, కొంతమంది అది నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పుడు భోజనం చేయడం నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందండి? రోజు భోజనం చేయడం మానేస్తున్నాం, ఏమవుతుంది? ఆరోగ్యం పాడైపోతుంది. అలాగనే దేవుని నిర్లక్ష్యం చేస్తే, దేవుని శరీర రక్త మాంసములు దూరం చేసుకుంటే ఆత్మీయంగాను శారీరకంగాను మనం బలహీనమైపోయి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాం. కనుక ఇశ్రాయేలు బ్రతకాలంటే ఈ మన్నాను తినే బ్రతికారు వాళ్ళు. కనుక భక్తుడు అన్నాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు అది నెమ్మది కలిగించెను. కనుక క్రైస్తవులు వాక్యాన్ని భుజించాలి, వాక్య ఆహారాన్ని పోగు చేసుకోవాలి, సమృద్ధిగా అది నీ దగ్గర ఉండాలి మాట. హల్లెలూయా. కాబట్టి ఆ పాత్రలో దేవుడు ఏముంచాడంటే ఆ మన్నా ఎవరు? దేవుని ఒక వాక్కు, దేవుని శరీరం. ఇది నువ్వు తీసుకోకపోతే నీకు ఆశీర్వాదం కలగదు. రెండవది చిగురించిన అహరోను చేతికరంట. ఏంటి దాని అర్థం అంటే, అన్ని కర్రలు వేశారు అక్కడ ఇశ్రాయేలీలో, కానీ ఏ కర్ర చిగురించలేదు. అంటే సమయం లేదు కనుక రిఫరెన్స్ చూపించట్లేదు. అహరోను చేతికర్ర ఒకటే చిగురించిందంట. దాని అర్థం ఏంటంటే నిర్జీవంగా, ఇబ్రీ పత్రిక చెప్పినట్లుగా 6వ అధ్యాయం 1వ వచనం, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి అన్నాడు మొట్టమొదటిగా. తర్వాత పునాదుల కోసం, రాళ్ళ కోసం చెప్పండి. అంటే మన జీవితంలో దేవుడు కోరుకునేవి కాక మనం కోరుకునేవి, మనకు నచ్చినవి, మనకి ఇష్టమైనవి చాలా ఉన్నాయి. దానివల్ల నీకు మేలు కలగదు, నీకు నష్టం కలుగుతుంది, నీకు మంచిది కలగదు, నీకు ఇబ్బంది అవుతుంది మాట. అంటే నిర్జీవంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి చిగురించడానికి జీవము కావాలి. చిగురిస్తే అర్థం ఏంటి? మొక్క చచ్చిపోయింది అనుకున్నాం, ఇప్పుడు సడన్ గా మొక్క చిగురిస్తుంది, అరే ఈ మొక్క బ్రతికింది కదా. అలాగే ఒక మనిషి ఆధ్యాత్మికంగా చచ్చని స్థితులు, నిర్జీవ స్థితులు, రక్షణ పొంది కూడా నామకార్థ స్థితులు, బలహీన స్థితులు, ఇలా నిస్సాయ స్థితులు, ఎందుకు పనికిరాని స్థితిలో ఉంటుండగా ఆ వ్యక్తి ఏమవ్వాలండి? చిగురించాలి. హల్లెలూయా. కనుక అహరోను చేతిగా చిగురించిందంటే ఆ జీవం అందులోకి వచ్చింది. ఈ రోజు జీవము మనలోనికి రావాలి. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు గలతీ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం చెప్తూ, జీవించువాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు అన్నాడు. హల్లెలూయా. చదవండి గలతీ పత్రిక 2వ అధ్యాయం 20. నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించేవాడును నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. చెప్పండి, ఇప్పుడు క్రీస్తు మనలో జీవిస్తున్నాడా, లేకపోతే మనం క్రీస్తు లేకుండా జీవిస్తున్నామా? ఆలోచించుకోవాలి. కాబట్టి అహరోను చేతికర అందులో పెట్టడానికి కారణం ఏంటంటే నువ్వు చిగురించాలి, నీ కుటుంబం చిగురించాలి, నీ పిల్లలు చిగురించాలి, నీ ఇంటి వాడు చిగురించాలి. కనుక నిర్జీవంగా ఉండిపోయిన మన జీవితాలు చిగురించిగా, ఆశీర్వదించగా అవి ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దట్స్ ఆల్. హల్లెలూయా. ఇక లాస్ట్ ఏంటి? నిబంధన పలకలు. అంటే మోషే గారికి దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు, అంటే ధర్మశాస్త్రము. అయితే ఈ ధర్మశాస్త్రం ఎందుకు? చాలా సార్లు మన పాత నిబంధన, పౌలు గారు, అబ్రహాం గారు ఈ ధర్మశాస్త్రం అని పాస్టర్లు మాట్లాడుతుంటారు. ఏంటో తప్పదు, మరి చర్చికి వెళ్ళిన తర్వాత తినాలి అంతే, అవునా కదా. కనుక సిగ్గుతో కొంతమంది, భయంతో కొంతమంది, ఇది కూడా అడిగితే ఈ ముఖం ఇంతకాలం చర్చికి వెళ్తాను ఇది కూడా నీకు తెలియదని ఎవరైనా అనుకుంటారేమో కొంతమంది. ఇన్ని రకాల సిగ్గుతో, భయంతో, అనుమానాలతో వాళ్ళకు వచ్చినటువంటి సందేశం, దానికి అర్థం తెలుసుకోకుండా అలాగే మీట్ చేసుకుంటారు చాలా మంది. అది చాలా తప్పు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ గారు చెకప్ చేసి మెడిసిన్ రాసిచ్చారు. అంత మెడిసిన్ మనకి ఇచ్చిన తర్వాత ఈ మెడిసిన్ అన్ని తెచ్చుకుని ఇంట్లోకి వెళ్ళి మొత్తానికి వేసేసుకుంటాం ఏంటండి? ఏ టాబ్లెట్ ఏ రోజు వేసుకోవాలి, పరగడుపున ఎప్పుడు ఏది వేసుకోవాలి, తిన్న తర్వాత ఏది వేసుకోవాలో, మధ్యాహ్నం రాత్రి అడుగుతాం లేదా?
మరి డాక్టర్ దగ్గర టాబ్లెట్స్ ఎప్పుడే తీసుకోవాలి అడుగుతున్నప్పుడు మనకి అనేకమైన సందేహాలు సంశయాలు కలుగుతున్నప్పుడు మోకాళ్ళేసి ఉపవాసం ఉండి దేవుణ్ణి అడగాలి. అవసరమైనప్పుడు దైవజనుని అడగాలి. అది కూడా కుదరకపోతే కొంచెం ఆత్మీయంగా మన సంఘ సహోదరుల్లో ఎదుగుతున్నటువంటి వారిని కూడా అడగాలి. ఎవరిని అడగకపోతే ఎలా తెలుస్తుందండి? అవునా కదా? అడిగితేనే కదా తెలిసేది. ఫలానా ఊరు వచ్చాం, ఫలానా వాళ్ళ అడ్రస్ కావాలండి, ఇక్కడ ఫలానా వాళ్ళు ఉంటారండి, వాళ్ళు ఎక్కడుండే, వాళ్ళ ఇల్లు ఎక్కడంటే ఆ ఇంటి పేరు చెప్తే తెలుస్తుంది. మా చుట్టాలు ఎక్కడ ఉంటారండి, వాళ్ళ ఇల్లు ఎక్కడంటే అందుకే నువ్వెవరమ్మా అంటారు వాళ్ళు. అంతే కదండి? ఇంటి పేరుతో ఫలానా వాళ్ళ పేరు చెప్పు అంటే రెండమ్మ తీసుకెళ్తాను మాకు తెలిసి ఇక్కడే అని చెప్తారు. అంతేగాని మా చుట్టాలు ఎక్కడ ఉంటారు ఈ ఊర్లో తీసుకెళ్ళండి అంటే ఎందుకు నువ్వెవరు ఉన్ని చుట్టాలు ఎవరని అడుగుతారు. అలాగా మనం అడగాలి ప్రతిదీని, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే అవి అలాగే ఉండిపోయి మనము ఆశీర్వాదం పొందుకోవాల్సిన వారు ఆటంకాల మధ్య చెవి మనం నష్టపోతూ ఉంటాం అన్నమాట. కనుక ఈ ధర్మశాస్త్రం ఏంటంటే సింపుల్ గా షార్ట్ కట్ గా, నాకు తెలిసి ఇంత షార్ట్ గా చెప్పడం చాలా కష్టం అన్నమాట. ఎందుకంటే ఇది ఒక్కొక్కటి ఒక గంట సేపు చెప్పే సంగతి. ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే మనుషులను నీతిమంతులుగా ఉండమని చెప్పింది ధర్మశాస్త్రం. నీ పొరుగు వాడిని ఏది ఆశించొద్దని చెప్పింది. పురుషులను నీ పొరుగు వాడిని భార్యను ఆశించొద్దని చెప్పింది. దొంగతనం చేయొద్దని చెప్పింది. అబద్ధాలు ఆడకూడదు, అబద్ధ సాక్ష్యాన్ని చెప్పకూడదు, ఇలాగన్నీ చెప్పింది. అంటే నీతిగా బ్రతకమని చెప్పింది ధర్మశాస్త్రం. అయితే ఈ 10 ఆజ్ఞలు ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఆనాడు అది కలిగింది. కానీ ఆ ధర్మశాస్త్రం ఇచ్చినా సరే జనాలు నీతి లేని వారిగానే బ్రతకారు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మనము ఆ 10 ఆజ్ఞలు ఆ ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా తీసుకోవాలంటే ఇప్పుడు ఈ ధర్మశాస్త్రం ఎవరు మనకంటే ప్రభువైన యేసు. హల్లెలూయా. అంటే ఈ ధర్మశాస్త్రము ఒక దైవజన్ చెప్పాడు, నాకు తెలిసి ఎడ్వర్డ్ విలియం గారు అనుకుంటా. నేను ఎవరైనా ఏదైనా చెప్తాను యథార్థంగా పలానా వ్యక్తి దగ్గర ఈ సంగతి నేర్చుకున్నానని. అంటే నేను విన్నాను. ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే ధర్మశాస్త్రం కోసం, ధర్మశాస్త్రము ఒక థర్మామీటర్ లాంటిది. థర్మామీటర్ అంటే జ్వరం ఉందో లేదో తెలుసుకోవడానికి. అంటే థర్మామీటర్ నోట్లో పెట్టుకుంటారు, చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చూస్తారు. అంటే దాని టెంపరేచర్ చూసి జ్వరం నీకు ఎంత ఉందో చూస్తారు. కానీ థర్మామీటర్ జ్వరం చూపించింది కానీ జ్వరాన్ని పోగొట్టగలదా? పోగొట్టలేదు. ఇప్పుడు జ్వరాన్ని పోగొట్టాలంటే మెడిసిన్ కావాలి. కాబట్టి ధర్మశాస్త్రం ఏంటి అంటే నిన్ను నీతిమంతుడిగా ఉండాలనుకునేది, కానీ నిన్ను నీతిమంతుడిగా చేసేది ఎవరు? దేవుడు. హల్లెలూయా. కాబట్టి పాత నిబంధనలో ధర్మశాస్త్రం, కొత్త నిబంధనలో ప్రభువైన యేసు. హల్లెలూయా. పాత నిబంధనలో మన్నా, క్రొత్త నిబంధనలో దేవుని శరీరం, దేవుని వాక్యం. పాత నిబంధనలో అహరోను చేతి కదా, ఇప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తేనిలో జీవించాలి. హల్లెలూయా. కనుక ఈ మందసంలో ఇప్పుడు చెప్పండి ఏముంది? ఈ ప్రాసెస్ అంతా ఉంది మందసం. ఆ మందసం ఎవరు? చెక్క పెట్టే. ఆ చెక్క పెట్టికి దేవుడు ఆ బంగారం అని రేకిచ్చాడు, అందులో విలువైన పెట్టాడు. ఇప్పుడు చెక్క పెట్టి నీవు నేను దేవుడు ఈ పొదిగించబడ్డాడు పైన లోపల, అందులో ఇన్ని పెట్టిన తర్వాత ఇప్పుడు చెప్పు, ఇంకొకరికి నచ్చినట్లుగా నీకు నచ్చినట్లుగా సాతానుడు నిన్ను ప్రేరేపించినట్లుగా నువ్వు జీవిస్తే ఆ మందస్సములో ఉన్నటువంటి వాటిని బట్టి నీకేమైనా విలువ వస్తుందా? ఘనత వస్తుందా? చాలా మంది దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దేవుని సన్నిధిని పోగొట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఏంటి 20 ఏండ్లు అవుతుంది రక్షణ పొంది, 8 ఆదివారాలు మిస్ అయ్యాను. ఆ 8 ఆదివారాలు కూడా ఇంకా ఈ మనిషి చనిపోతాడు, కొద్ది క్షణాల్లో సమాధి చేశారనే పరిస్థితి. ఎన్నో వందల సార్లు హాస్పిటల్లో రక్తం ఎక్కిస్తుంటే, చాలా ప్రాబ్లంతో మంచం మీద పడి ఉంటే డాక్టర్లు డిశ్చార్జ్ చేయకపోతే దొంగచోటుగా నేనే చర్చికి వెళ్ళిపోయి కొన్నిసార్లు డిశ్చార్జ్ చేసినప్పుడు ఆ డిశ్చార్జ్ సమ్మర్ సీట్ ఇస్తారు. ఇది ఏమన్నా బయట చూపెళ్తే నాకు ఏమన్నా ఉద్యోగం వస్తుంది అంటే మీరే ఉంచుకోండి అని నేనే డిశ్చార్జ్ వెళ్ళిపోయేవాడిని. ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధి పోగొట్టుకోకూడదని. కాబట్టి ఆ రోజు ఎంత వచ్చినా సరే మనం పోగొట్టుకోకూడదు. ఎందుకంటే ఆశీర్వాదం ఊరికనే వస్తుందా చెప్పండి? కాబట్టి ఈ మందసము, ఇంత ఆశీర్వాదము కలిగే ఈ మందసము ఎక్కడుందంట? ఓబేదేదోము ఇంట్లో ఉంది. ఇప్పుడు చదవండి, మూలవాక్యం ముగిస్తాను. 2 సమూయేలు 6:11 యెహోవా మందసము 3 నెలలు గితీయుడగు ఓబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదేదోమును అతని ఇంటి వారందరినీ ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, 3 నెలలు ఉందంట. ఆ 3 నెలల్లో గొప్ప ఆశీర్వాదం తాను చూసేడు తన ఇంటి వరకు వచ్చేసింది. ఇది చూసినటువంటి దావీదు, మీరు ఆ 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం మొత్తం అంతా ఇంటికి వెళ్ళిన దగ్గర చదువుకుంటే అది చూసి దావీదు అనుకున్నాడు, ఈ మందస్సు ఉన్నందుకు ఇతడు ఎంత ఆశీర్వాదం పొందుతున్నాడు, అది అక్కడ ఉండడానికి వీల్లేదు, నా దగ్గరికి తెచ్చేసుకోవాలి అర్జెంట్ కానీ తెచ్చేసుకున్నాడు. హల్లెలూయా. ఈ రోజు కొంతమందికి రక్షణ దేవుడు ద్వారాలు తెరిచాడు.
ఆటంకంగా ఉండొద్దు, రక్షణకు సిద్ధపడండి. రక్షణ పొందినటువంటి వారు నిర్లక్ష్యంగా ఉండకండి, శ్రద్ధగా ఉందాం. దేవుడు నిన్ను చిగురించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను అభివృద్ధి చేయాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను గణపరచాలనుకున్నప్పుడు నువ్వు ఆటంకంగా ఉండకూడదు. మీకు ఒక విషయం తెలుసా, మా చుట్టాలను ఎవరినైనా అడగండి, నేను కూర్చుని నార్మల్గా మాట్లాడమే తప్ప అందరి ముందు నిలబడడం, చుట్టాలు ఎవరైనా వస్తే వాళ్ళతో మాట్లాడలేను, చాలా సిగ్గు, చాలా భయం, చాలా సిగ్గు, మాట్లాడడం రాదు. నేను డిగ్రీ చదువుకుంటున్నప్పుడు కాలేజీలో కూడా చాలా సిగ్గుతూ ఉండేవాడిని. నేను రక్షణ పొందిన తర్వాత ఇంటర్మీడియట్లో 10th అయిపోయిన తర్వాత 4 సంవత్సరాలు ఉపవాసం ఉన్నాను. దేనికంటే రోగాన్ని తీయమని కాదు, సిగ్గు తీయమని. ఈరోజు ఆ సిగ్గు దేవుడు తీయడం వల్లనే బాహాటంగా యేసుని ప్రకటిస్తున్నాను. అందుకే కదా ఇప్పుడు ఈ సిగ్గు వల్ల నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, సిగ్గు వల్ల నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు, సిగ్గు వల్ల నీకు వచ్చిన డౌట్ని నివృత్తి చేసుకోలేకపోతున్నావు. అంటే చెప్పండి, సిగ్గు నీకు నష్టమా లాభమా? సిగ్గుపడుతున్న నా ప్రియమైన సహోదరులారా, సిగ్గు నీకు లాభమా నష్టమా? గొప్ప నష్టం. కాబట్టి సిగ్గుపడొద్దు. ఇప్పుడు సిగ్గుపడుతూ ఈ నష్టాలన్నీ మూటగడితే 2 తిమోతి పత్రిక 2:15 ప్రకారంగా యుగయుగాలు దేవుడి దగ్గర సిగ్గుపడే పనివారైపోతాం. హల్లెలూయా. కాబట్టి అలా ఉండకూడదంటే ఇక్కడ సిగ్గును విడిచి మనం దేవుని కొరకు ఒకటే, పలానా పని చేస్తున్నావు, నువ్వే డ్యూటీ చేస్తావంటే పలానా డ్యూటీ ఏంటి, తప్పు కానిటువంటి ఏ పని చేసినా సరే అది మంచిది. కాబట్టి దానికోసం సిగ్గుపడ్డారు ఎందుకు? నా ఫ్రెండ్స్ ఉన్నారు, మంచి మంచి ఉద్యోగాలు పొంది నాతో పాటు చదువుకున్నటువంటి ఫ్రెండ్స్, పోలీస్ అయిన ఉన్నారు, బ్యాంక్ మేనేజర్ అయినారు, ఇంకా మెడికల్లో రకరకాల ఉద్యోగాలు సంపాదిస్తూ లక్షల రూపాయల శాలరీ సంపాదిస్తున్నారు. నేను ఒక్కడిని పాస్ట్ అయ్యాను, నా ఫ్రెండ్స్ అందరూ తెలిసిన పోలీస్ ఆఫీసర్లు కూడా అయ్యారు నా ఫ్రెండ్స్. అలాగే కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ డ్రైనేజ్ క్లీన్ చేస్తున్నారు, నా ఫ్రెండ్ అని చెప్పుకుంటాను నేను. అంటే ఈ డ్రైనేజ్ క్లీన్ చేసి కూడా పాస్టర్ గారి ఫ్రెండ్ అని చెప్తే పాస్టర్ గారు పరుగు పోతుందా? తప్పు. ఫ్రెండే. హల్లెలూయా. నీది ఏ ఊరు అంటే చిన్నవాసం చెప్తాను, మా అమ్మ నాన్న దండుపురోడు వెంకటలక్ష్మి సత్యరాజ్ అని చెప్తాను. కొంతమంది పుట్టిన ఊరి పేరు చెప్పడానికి సిగ్గుపడతారు, కన్నా తల్లిదండ్రుల పేరు చెప్పడానికి సిగ్గుపడతారు. ఒక మాట చెప్తున్నాను, నువ్వు పుట్టిన ఊరు తల్లిదండ్రులు చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నావు అంటే వాడిని ఏమనుకో చెప్పండి అమ్మా. వాళ్ళు మనుషులుగా గుర్తిస్తామా? విలువ ఉండదు. అందుకని మంచి దానికోసం ఏమీ సిగ్గుపడవలసిన అవసరం లేదు. తప్పు చేస్తే సిగ్గుపడాలి, ఎందుకు అలాంటివి చేస్తున్నానని అందుకు సిగ్గుపడాలి తప్పు, కానీ మంచి కోసం దేనికి కూడా సిగ్గుపడకూడదు. ఏ వ్యాపారం చేసినా ఏ పని చేసినా ధైర్యంగా చేసుకోండి, ఎందుకు సిగ్గుపడ్డాం? హల్లెలూయా. 5,000 ఒకేలా ఉన్నాయి, లైన్గా పొట్టి దీపానికి అన్నీ ఉన్నాయి. కాబట్టి దీంట్లోనే సమానం లేదు. అందుకని గొప్ప వాళ్ళు గొప్ప జీవితం జీవిస్తున్నారు, మనకున్నంతలో జీవిద్దాం, ఎందుకు సిగ్గుపడ్డాం? దేవుడు ఇచ్చిన జీవితమే మనం కాపాడుకోవాలి, అందంగా చూసుకోవాలి, సిగ్గుపడినక్కర్లేని వెళ్ళిపోవాలి. కాబట్టి ఒబేదేమింటిలో ఇంత గొప్ప మందస్సు ఉంటుండగా గొప్ప ఆశీర్వాదం పొందాడు. ఆ మందస్సు వల్లే ఒబేదేం పేరు కనబడింది. ఆ మందస్సు లేకపోతే అతడి అడ్రస్ ఉండేది కాదు బైబిల్లో. ఈరోజు చెప్తున్నాను, దేవుడు మనలో ఉంటేనే మన అడ్రస్, మన పేరు కనపడదు సమాజానికి. ఎంతో మంది డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, పోలీసులు, ధనవంతులు కాకుండానే బైబిల్లో సామాన్యమైన జీవితంతో బ్రతికి కూడా వాళ్ళ పేర్లు చరిత్రలో కనబడ్డాయి. కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకులో క్రీస్తు ఉండడం వల్ల. హల్లెలూయా. పాడైపోయిన వాళ్ళ జీవితాలు చిగురించడం వలన ఇక ఘనత వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి చెప్పండి, ఈ మనసు మీ ఇంటికి తీసుకెళ్తారా లేదా? హల్లెలూయా. కావాల వద్ద ఈ మనసు. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి బర్త్డేలో, అమ్మాయి ఫంక్షన్స్ లో, ఇలాగని. కాబట్టి ఇక్కడ కూడా రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే, ఇగో దేవుని మందసం. అమ్మకి నేనే కొడుకుని, ఆమెకు 3 ఆడపిల్లలో నేను ఒక కొడుకుని అమ్మకి. హల్లెలూయా. కాబట్టి కొడుకుగా నేను మీ అందరికీ ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ మందసం మీదే, తీసుకెళ్ళండి. ఈ మాటలు ఎంతమంది అయితే లైవ్ లో ఇక్కడ చుట్టుపక్కల వింటున్నారో, ఈ రోజు నుంచి ఇంత ఆశీర్వాదం కలిగే ఈ మందసం నాకు కావాలని, ఆ మందసానికి నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే నీకు విలువిస్తుంది, ఘనతిస్తుంది, ఆశీర్వదిస్తుంది, మేలిస్తుంది, సకల ఈవులు అన్నీ ఇస్తుంది. కాబట్టి మందసాన్ని ఎవరు కూడా దూరం చేసుకోకుండా ఆ మందసాన్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోనండి. దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని అటు రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తూ అందరూ తల వంచి ఎక్కిరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా విన్నటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఒబేదేదేం అనేటువంటి మనుషుడే అంత విలువైనటువంటి వ్యక్తిగా ఎవరు లెక్క చేయలేదు, అంత కనబడలేదు. కానీ ఎప్పుడైతే యెహోవా మందసము తన ఇంటిలో ఉందో ఒబేదేదేం అనేటువంటి పేరు మారుమ్రోగిపోతుంది. ప్రియమైన సహోదరి, సహోదరా, నీవు నేను చెక్కలాంటి అల్పమైనటువంటి జీవితాలు, కానీ తుమ్మకర నీ లోకంలో ఎవరు మెచ్చుకోరు. అలాగే నిన్ను ఎవరు ఇష్టపడరు, మెచ్చుకోరు, విలువ లేదు.
దేవుడే తన బంగారం వంటి దానిని ఇగో నీకు అమరుస్తూ ఉన్నాడు. నిన్ను కప్పుతూ ఉన్నాడు. ఆయన నీకు మహిమ ఇవ్వడానికి, నీకు ఘనత ఇవ్వడానికి, నీకు ఇవ్వడానికి ఇగో దేవుడు తను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. కాబట్టి నీ కోసం వచ్చిన దేవుడిని నువ్వెవరి కోసం దూరం చేసుకోవద్దు. ఇప్పుడు ఆయనను రక్షకుడిగా అంగీకరించాలి. ఇప్పుడు ఆయనతో ఇగో జీవితాంతం నడవడానికి ఇది వరకు రక్షణ పొందినటువంటి ప్రజలు ఒక తీర్మానం చేసుకుని, దేవా నేను ఎట్టి పరిస్థితుల్లో నీకు దూరంగా బ్రతకూడదు, నేను నిర్లక్ష్యం చేయకూడదయ్యా, నీకు ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకాలి, నాకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేయాలి. కాబట్టి చిగురించిన అహరోను కర్రలాగా ఇక మీదట నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు చిగురించాలి దేవుని సన్నిధిలో, లోకంలో చిగురించాలి. కాబట్టి ఇశ్రాయేలుకు 40 ఏళ్ళు మన్నా కొదువు కాకుండా కుమరించబడినట్లుగా ఇగో నీకు ఎల్లప్పుడూ దేవుని వాక్యము కొదువు కాకుండా, దేవుని జీవము కొదువు కాకుండా నువ్వు సమృద్ధిగా అది పొందుకోవడానికి నువ్వు ఇష్టపడుతూ ఉండాలి. కాబట్టి ధర్మశాస్త్రము నీతిమంతుడిగా ఉండమని చెప్తుంది, కానీ నీతిమంతుడిగా చేయగలిగిన శక్తి ప్రభువైన యేసే ఇచ్చాడు గనక నిన్ను అటువంటి ఉన్నత స్థితిలో నిలబెట్టుతున్నటువంటి ఈ దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని ఎల్లప్పుడూ నువ్వు కలిగి జీవిస్తే ఆ యువదేవుని ఇంటి వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను, నీ ఇంటి వారిని, ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తాడు గనక మన ఈ మందసాన్ని ఈ రోజు మన జీవితాల్లో, మన కుటుంబంలో పెట్టుకుందాం, ప్రార్థించుకుందాం. స్తోత్రము నాయనా, స్తోత్రములు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. ఇగో ఈ రీతిగా ఈ గృహప్రవేశ అయా మహోత్సవ కార్యక్రమాన్ని ఇగో మీరు జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రములు. ఇగో మందసం అంటే ఏంటో, మందసములో ఏముంటాయో, ఈ కడవరి కాలంలో ఆ మందసాన్ని మేము ఎలా వివరించుకోవాలో క్లుప్తంగా కొన్ని విలువైన సంగతులు మీరు తెలియపరిచారు. ఒబేదేదేమో ఆశీర్వదించబడినట్లుగా ఈరోజు అమ్మ తన బిడ్డలు, తన అక్క చెల్లెలు, కుటుంబాలు అందరూ ఆశీర్వదించాలి. వచ్చిన బంధువర్గములు దీవించబడాలి. ఈ సంఘములో అయా ఇగో కూడుకులు ఏర్పరచబడినటువంటి బిడ్డలు, సంఘ బిడ్డలు అందరూ కూడా ఇటు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి ప్రభా. మేము ఫలించలేని వారికి ఉండకూడదు, మేము చిగురించలేని వారికి ఉండకూడదు ప్రభా. అయ్యా ఈ రోజు నుండి మాటలు వింటున్నా మేము అట్టువారిగా ఉండడానికి కృప చూపించమని అందరినీ కూడా, కుటుంబస్తులను, వచ్చిన బంధుమిత్రులు అందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించి అందరూ కూడా ప్రభా నిత్య జీవాన్ని పొందుకోవడానికి, నీ వలన మేలు పొందుకోవడానికి, ఆరోగ్యములతో సంతోషానందములతో ఉండడానికి ప్రతి వారిని దీవించి ఆస్వాదించి మేము పొందిన ఏ గొప్ప రక్షణ అందరికీ నీ కలుగునట్లుగా సహాయం చేయమని ఈ వాక్యం అందరి హృదయాల్లోనూ ఫలింపజేసి మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని మరొకసారి అమ్మను, బిడ్డలను, కుటుంబాన్ని కూడా తండ్రి మీరు ఆశీర్వదించి దీవించి సమాధానంతో బిడ్డలు నడిపించి మీరే ఎల్లప్పుడూ వారికి మానవీయ దేవుడిగా తోడేండి. మీ నామమునకు మహిమ తెచ్చుకోమని మా ప్రియుడును రక్షకుడైన యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శాశ్వత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని దివ్య మనోహర సహవాస సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని దివ్య ఆదరణ ఈ కూడిక ఏర్పాటు చేసుకున్నటువంటి అమ్మ కుటుంబ సభ్యులకును, వచ్చినటువంటి సంఘానికి, ఆయా స్థలాల నుండి దేవుని యొక్క మాటలు వినుచున్న వారికి, లైవ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వారికి, ఒబేదేదేముకి అతని ఇంటి వారికి కలిగిన ఆశీర్వాదము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమునకే జయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం, అపవాదికి కొంత నాశన అపజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.